అప్పుడప్పుడు టిఫిన్ బాక్స్ షేర్ చేసుకునేవాళ్ళ ఎవరో షేర్ చేసుకునేవాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరో షేర్ చేసుకునేవాళ్ళు వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు వెజ్ చేసుకునేవాళ్ళ బాగా రాసేది అది కూడా మీ క్లాస్ లో అప్సర ఒకరిని అనుకునే వాళ్ళ ఒకరెవరు ఈ రోజు రాలేదు సిహెచ్ పద్మ అని వచ్చారా ఈ రోజు రాలేదు శ్రీదేవి మేడం వచ్చారా క్లాస్మేట్స్ మాట్లాడేటప్పుడు అనురాధ మేడం వస్తారు శ్రీలత మేడం వస్తారు శ్రీదేవి మేడం వస్తారు అని చెప్పారు మరి శ్రీదేవి మేడం వచ్చారా అంటే మిగతా వాళ్ళు రారనా అందరూ వస్తారా మర్చిపోయారు చేశారా తర్వాత ఎగ్జామ్స్ రాశారు ఈ దేశంలో ఉంటాను యాదుకుంటుండే దేశం మారిపోయి అక్కడ పోయి ఇట్లా వచ్చింది కనుక అన్ని కలిసిపోయింది ఇప్పుడు ఈ పండుగ గుర్తు తెస్తాం ఏ బాధలేదు మతి లేని వారు మగవాళ్ళను వేద్దాలు అన్నారు మతి లేని వారు మగవారు అసలు ఏ మతిలో లేదు ఆ మతి పోయింది కాబట్టి నేను జర మాట్లాడలేకపోయింది మతి లేదు అది విషయం బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు తెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం ప్రాణానికి విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలు ఉండకపోతే చెలిమికి వెలుగుందా గలగలమని సిరిమూవగా తలచెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం నువ్వు
చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం ఈ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేసం గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం కంటి పాపని కాచే జంట రెప్పల కాపలాగాలి తెలివికి నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा బలమిత్రుని మనం పోగొట్టుకోవడం అయింది. ఒక్కసారి ఈ వేదిక పక్షాన వాళ్ళందరూ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. భోగ సతీష్, నేమూరి శ్రీలత, ఎం రఘుకుమార్, కె బాలరాజు, ఈ శ్రీనివాస్, సామల్ల ఆగయ్య, ఈ రవీందర్రావు, కె మహేందర్ రెడ్డి, ఎన్ మల్లయ్య. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను
నువ్వేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసు
మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం Kumasila kumakasayo Kumasila kumakasayo Kumasila kumakasayo sayo Kumasila kumakasayo Kumasila kumakasayo Kumasila kumakasayo sayo sayo స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం Oh baby, Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. Oh Salamone, Salamone, oh my yo. ప్రేమించి పెళ్ళాడే గుండెల్లో స్వర్గాలే నా ప్రేమ స్వర్గం నాకై ఎప్పుడు వస్తుందో అమ్మాయిల కలలన్నీ అందంగా దాచింది అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే ఓ, కన్నుల కలలే చీకటి తెరలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఈ ఒక్క మాట కోసం ఇది తపస్సు చేసింది ఒక్క రోజు చాలు 7 జన్మలంతంది ధైర్యమంటూ రాయబోయి మనలో ఎవరం దాపరికాలే లేవుగా మనలో నిత్యం మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమా వేదిక పైన ఉన్న గురువర్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వేణు ప్రోగ్రాంలో మిగతా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పాను, ఎందుకంటే ఆడు ఇంకో ఆగయ్య ఉన్నాడు, ఒక ఆగయ్య ఇక్కడ ఉన్నాడు, ఒక ఆగయ్య పైన ఉన్నాడు, కాబట్టి నేను తోట ఆగయ్య అని చెప్పాల్సిందే. నా భార్య హైమావతి, నా బిడ్డ నా తల్లి శివాని, కొడుకు లేడు కరీంనగర్లో కాలేజీలో ఉన్నాడు. ఈరోజు ఆదివారం ఏదో క్లాస్ ఉందట. చాలామందికి తెలుసు, ఇంకా చేసేది ఇంతకుముందు అన్నట్టు అది మనల్ని వచ్చిన తర్వాత స్నేహితులు ఏం అంటే ఏం పని లేదు కాబట్టి మనం మరి మీ అందరినీ చూసుకోవాలి కాబట్టి ఇట్లా బట్టిగా ఖాళీగా ఉన్నామని చెప్పి. సరే, ఏది ఎవరు ఏ వృత్తిలో స్థిరపడ్డా అందరం సమాజ హితం కోసమే, అందరం సమాజంలో భాగమే. వృత్తి ఏదైనా ప్రవృత్తి ఏదైనా మనం ఎందులో స్థిరపడ్డా
ఎక్కడ స్థిరపడ్డా కానీ మిత్రులు ఎవరైనా స్పందిస్తే మళ్ళీ మనం స్పందించాలి. అయితే ఈ స్పందించే టైంకి మనం ఏడుంటామో తెలియదు, ఆ ఫోను ఎక్కడ ఉంటుందో తెలియదు. అయితే స్పందించకపోతే ఏమనుకుంటారంటే మన వాళ్ళు అయ్యో ఆగే ఏదో కామెంట్ పెడితే దానికి స్పందన లేదనుకుంటారు. కాబట్టి చాలా తక్కువ వార్త మీ ఎక్స్ప్రెస్. అయితే నేను అనుకున్నాను పూర్వమైన అపూర్వమైన కానీ ఆత్మీయమే. ఎందుకనంటే చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. నిజంగా కూడా ఆనంద క్షణాలు. రకరకాల పరంగా స్నేహితులు ఉంటారు. మనం కలిసి చదువుకున్న స్నేహితులం, చెడ్డి దోస్తులు కూడా ఉంటారు. తర్వాత నా మిత్రుడు నా మిత్రురాలు అని అన్నప్పుడు వాళ్ళు తారసపడ్డప్పుడు ఆ కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. కాబట్టి ఈ మాటల్లో చెప్పలేని ఆనందానికి వేదికైన ఈరోజు మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకుందామని చెప్పేసి మిత్రులందరికీ చెప్తూ మళ్ళొకసారి ఆగండి. ఇక్కడ శ్రీలత ఉంది అంటే దీని ముందు అనురాధ ఉంది కాబట్టి మనం మైక్ కట్ అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మంచి వేదికను ఏర్పాటు చేసి మనందరం కలుసుకునే ఈ తేదీని ఏర్పాటు చేసి కలుసుకునే అవకాశం కల్పించుకొని చాలా దూర ప్రాంతం, మనమంటే సిరిసిల్లలో ఉంటాం కానీ దూర ప్రాంతాల నుంచి రావడం, చాలామంది స్నేహితురాళ్ళు వాళ్ళ పతిదేవులను ఒప్పించడు. పోనీ మా పతిదేవులను ఒప్పించాల్సి కానీ మరి పాపం మా మిత్రులు కూడా ఎంత కష్టపడ్డారో. మా హైమ అంటే పోదామనగానే వచ్చేసింది, ఓకే పోదామని అన్నది. కానీ మరి మిగతా వాళ్ళు కూడా పోదామనగానే శ్రీమతి రావడం కూడా మాటల్లో చెప్పరాదు. నిజమేనా కాదా? మా సరే ఎనీహౌ పాపం ఎంత శ్రమపడి, దేనికి శ్రమ? నిలబడి కాదు, మా శ్రీమతి కాదు. అయితే శ్రమపడి అంటే శ్రీమతిని నొప్పించడానికి పడ్డ శ్రమ అంత ఇంత కాదని అనుకుంటున్నాను నేను. నిజమా కాదా? నిజమా కాదా? కాదా? కాబట్టి ఖచ్చితంగా నిజమే, ఎవరు చెప్పారు కానీ ఖచ్చితంగా నిజమే. వాళ్ళు శ్రమపడి ఒప్పించి ఇక్కడికి కలుసుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మా మిత్రులందరికీ, అట్లాగే మా స్నేహితురాళ్ళు పతిదేవులను ఒప్పించి, అది బయట దేవుడే అనాలి మరి, ఒప్పించి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చిన స్నేహితురాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు. ఒకసారి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. దయచేసి ఒక 1/2 నిమిషం టైం తీసుకొని మన పరిచయ కార్యక్రమాలు పూర్తి చేసుకుందాం. నెక్స్ట్ ఎస్ అరుణ. స్టూడెంట్ని 86-88 బ్యాచ్లో. నేను ప్రస్తుతము స్కూల్ అసిస్టెంట్గా కొరుట్ల జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్నాను. నేను యాక్చువల్గా ఫస్ట్ అపాయింట్మెంట్ గీతానగర్ ఇక్కడ 98లో అపాయింట్ అయ్యాను. 13 years ఇక్కడే చేశాను. అక్కడ నుంచి పేరెళ్లలో 2.5 years చేసి ప్రమోషన్ మీద అటు వెళ్ళాను. మా వారు బిజినెస్ చేస్తారు. నాకు 2 అమ్మాయిలు, 2 మ్యారీడ్. పెద్ద అమ్మాయి డెంటిస్ట్. అనుకోకుండా హైదరాబాద్ నుండి ఒక కాల్ వస్తుంది. అల్లుడు అమ్మాయి 2 డెంటిస్ట్లే, చిన్న అమ్మాయి యూఎస్. ఓకే, థ్యాంక్ యూ. సంధ్యారాణి, మాకు ఒక అబ్బాయి ప్రస్తుతం మాస్టర్స్ అయిపోయి కెనడాలో ఉన్నారు, అందుబాటులో లేరు. అలాగే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా గ్రామం నుండి, జిల్లాల నుండి మా సోదరుడు యువరాజ్ అని ఉండే, అతను ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు. నేను కాల్ చేసి గుర్తు చేయమని చెప్పాడు అందరికీ. మేము ఇద్దరమే మా గ్రామం నుండి. అలాగే మా మండలం నుండి కూడా చాలామంది వచ్చిండ్రు, వాళ్ళందరికీ. అలాగే వేదికను అలంకరించిన మా గురువులందరికీ, ముందున్న మా మిత్రులందరికీ, వాళ్ళ పతులు పత్నులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం అరేంజ్ చేయడానికి కోసం ఒక 5 years నుండి దాదాపుగా మేము ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం. వారికి దానిలో ముందుండి వెలుగొండ రవి
మిత్రుడిని చాలా మంది చాలా రకాల అంటే ఏమంటారు క్రిటిసైజ్ చేసిళ్ళు చెలవుతులు ఎన్నో ఆగన పోస్తేనే ఈ మంట ఈరోజు ఈ కాగడ వెలిగిందని నా సౌకర్యంగా చెప్తున్నా. అలాగే నా జీవిత భాగస్వామి గారు కూడా అంటే నాకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా నా వెంటంటి నన్ను నా మిత్రులు కూడా చాలామంది, మా భార్యనే కాకుండా నా మిత్రులు కూడా చాలామంది సహాయపడ్డారు, మాటలు బ్యాకప్ కూడా ఇచ్చారు. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా అంటే ముఖ్యంగా మా తమ్ముడు, నాకు హెల్త్ ఇష్యూ అంటే నాకు కిడ్నీ ఫెయిల్ అయింది, అది చెప్పుకోవద్దు ఇప్పుడు ప్రస్తుతం, కానీ 2 కిడ్నీలు ఫెయిల్ అయితే మా తమ్ముడు ఇచ్చాడు డొనేట్. మా అక్కయ్య కూడా రెడీ ఉంది ఇవ్వడానికి. ఆయన వాళ్ళిద్దరి మధ్యలో కొంత గ్యాప్ కూడా ఏర్పడింది నాకు ఇవ్వడానికి. అంటే నేను చేసుకున్న పుణ్యం మీ అందరి భాగస్వాములే అనుకుంటున్నా. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా మా మిసెస్ వాళ్ళు నాకు చాలా సహాయపడ్డారు. ఈరోజు ఇలా బతుకున్నా అంటే ఆమె కారణమే. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను మాస్క్ తీయకుండా ఫోటోలు తీస్తుంటే అయ్యో మెమరీస్ కదా మాస్క్ తీసుకొని ఫోటో తీయండి అని కూడా సలహా ఇచ్చిళ్ళు. అలాగే నాకు చిన్నప్పుడు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంత సమయం తీసుకుంటున్నాను ఏమనుకో, ఒకటే విషయం చెప్పి ఊరుకుంటాను. అయితే చదువు ఇంట్రెస్ట్ లేదు. మా డాడీ ఏం చేసిందంటే, శ్రీధర్రావు సార్ అని మన లెక్చరర్ గారు మీకు గుర్తుంది కావచ్చు, ఫిజిక్స్ లెక్చరర్, తను మా నాన్న ఇద్దరు క్లాస్మేట్స్ అంటారు. మా పక్క విలేజ్ తెలుగుమతి. నాకు ఇక్కడ మనం ఇవాళ ఇంటర్మీడియట్లో సీట్ రావాలంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఐఐటీలో వస్తుంది సీట్, కానీ సిరిసిల్ల కాలేజీలో సీట్ రాకపోయేది. నాకు గంభీరపేటలో సీట్ వచ్చింది. ఆ శ్రీధర్రావు సార్ మ్యాథ్స్ అయితేనే తీసుకోమని లేకుండా లేదంటే మా డాడీ మ్యాథ్స్ తీసుకున్నాడు. నాకేమో కామర్స్ అన్న లేకుంటే హిస్టరీ ఇష్టం ఉండే, కానీ అక్కడ శ్రీధర్రావు సార్ పుణ్యమాని నేను ఈ మ్యాథ్స్లో పడినా మీ అందరి స్నేహం దొరికింది. అక్కడ నుండి మా నమ్మన్న లాంటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ ఇందులోకి వెళ్ళిపోతే నాకు అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడికి సిరిసిల్లకి. అక్కడ ఒక 3 నెలలు చదివిన తర్వాత ఇక్కడికి వచ్చిన. అలాగే నా మిత్రులు కూడా రవి, సుదర్శన్ వీళ్ళంతా నా క్లాస్మేట్స్, అక్కడ గంభీరపేట క్లాస్మేట్స్, తర్వాత సిరిసిల్ల క్లాస్మేట్. అలా నా విద్య ప్రారంభమైంది. ఇప్పుడు ఈ రోజుల్లో మన పిల్లలు కావచ్చు, మన భావితరాలు నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక ఇంటర్మీడియట్ ఆత్మీయ సమ్మేళనం అనేది ఎక్కడ జరగదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో శ్రీ చైతన్య నారాయణలో అందులో ఆల్ కోర్స్ అలాంటివి వీళ్ళు 2 ఏళ్లలోనే వాళ్ళు విడిపోతారు, ఎక్కడో ఉండి ఎక్కడో వెరిగినాం అన్నట్టు అయిపోతుంది. కానీ మనకి ఈ భాగ్యం కలిగింది ఈ జూనియర్ కాలేజ్ చేయబట్టి, అది కూడా మనం ఎప్పుడు గుర్తించుకోవాలా. ఈ అవకాశం సరిపోతుంది అనుకుంటున్నా. ధన్యవాదాలు. ఆల్రెడీ నన్ను ఇక్కడ వెనక 2 వరుసలు శ్రీలత గారు, థ్యాంక్ యూ. 1 and all. ఇంతమందిలో ఆ నలుగురిలో రవి, విజేందర్, శ్రీధర్, సతీష్, తర్వాత వీళ్ళకు తోడైండు పంచపాండవులు అయిపోయిండు. వీళ్ళ వెనకాల ఒకే ఒకడు ఉన్నాడు, ఆగయ్య. ఇదన్నమాట వీళ్ళ పేర్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీధర్, టి శ్రీధర్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రియమైన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రోగ్రామ్ గురించి ప్లాన్ చేస్తే ఈరోజు ముహూర్తం ఖరారైంది. మొన్న ఎప్పుడంటే ఫైనల్స్గా శ్రీలత వాళ్ళ అమ్మాయి పెళ్లిలో ఈ ప్రోగ్రామ్ డేట్ కూడా అదే రోజు ఫిక్స్ అయింది. ఆగానే ఏం చెప్పిందంటే, డేట్ ఫిక్స్ చేయండి, ప్రోగ్రామ్ చేసేద్దామని అన్నారు. మొత్తానికి అటు ఇటు తిప్పలు పడేసి ప్రోగ్రామ్ అయితే ఇచ్చేసాము. నేను ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నా. నా శ్రీమతి పేరు శైలజ, మోడల్ స్కూల్లో పనిచేస్తుంది. పాపది బీటెక్ అయిపోయి జాబ్ చేసింది, ప్రస్తుతం ఎంఏ చేయడానికి యూఎస్ వెళ్తుంది. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. ఎక్కువ టైం తీసుకుంటే కోపంగా తగ్గినారు. థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారం. నాతోటి మిత్రులు, మిత్రురాలు అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లంకి సతీష్. నన్ను ఎల్లంకి అని పిలుస్తారు, నా పేరు సతీష్ అని పిలువారు. నా శ్రీమతి మంజుల. నాకు ఒక పాప, ఆమె హైదరాబాద్లో ఉంటుంది, ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ చేస్తుంది. ఈరోజు నాకు 2 పండుగలు. ఒకటి మన ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాం, రెండోది ఈరోజు నా పాప బర్త్డే. వాస్తవానికి నేను హైదరాబాద్ వెళ్ళాలి, కానీ అనివార్య కారణాల వల్ల నా పాప దగ్గర లేకుండా నేను ఇక్కడనే సెలబ్రేషన్ చేసుకుందామని మా పాపకి చెప్పా. దయచేసి మీరు అందరూ మా పాపకు ఒకసారి, పేరు శ్రావణి,
నాకు ఇంత టైం ఇచ్చినందుకు కూడా అందరికి ధన్యవాదాలు. సూర్యప్రకాష్ ఆరోగ్యంగా వర్ధిల్లు, నీ కెరీర్లో బాగా ముందుకు రావాలని మేమందరం కోరుకుంటున్నాం. సూర్యప్రకాష్ చాలా సంవత్సరాల తర్వాత వాట్ ఐ సే ఎమోషనల్ టు సీ ఆల్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు టీచర్స్ కావచ్చు, చాలామంది టీచర్స్ పెట్టుకున్నారు. అదే చాలా నెక్స్ట్ జనరేషన్ టీచర్స్ మీరు. ప్లస్ వీ హ్యావ్ డిఫరెంట్ ఇంజనీర్స్, వీ హ్యావ్ పొలిటీషియన్ హియర్ ఆగయ్య గారు. సో ఐఎమ్ హ్యాపీ. ఐ స్టే ఇన్ హైదరాబాద్ అండ్ that's it from my side. My kids both are in US now and my wife is in Hyderabad. I could not brought her. Yeah, thank you. థ్యాంక్ యూ. నమస్కారం. నా సోదర మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీదేవి. మా వారు రమణాచారి, ఎల్ఐసిలో ఏవోగా చేస్తారు. నాకు ఒక్కడే బాబు యూఎస్లో ఉన్నాడు. థ్యాంక్ యూ. మనం చదువుకున్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు శ్రీనివాసాచారి మనకు తెలుగు లెక్చరర్గా ఉండేవారు. మనప్పుడే రిటైర్డ్ అయ్యి ఉన్నారు. అప్పుడే అంటే మనకు చెప్పిన కానీ మా సిఎస్సి హెచ్ఈసి వాళ్ళకు తెలుగు క్లాసులు చెప్పేది. తను వాళ్ళ కూతురే, మన గురివాడిల కూతురే. సార్ కూడా వచ్చేది ఉండే కానీ సార్ కొద్దిగా సిక్ అయి ఉన్నారు కాబట్టి వయసు పైపడడం వల్ల రాలేదు. థ్యాంక్ యూ శ్రీదేవి. సునంద బర్త్డే రోజు నేను పెట్టిన నాగమల్లి అని పెట్టిన. మేము ముందుగా నాగమల్లి అని పిలుచుకుంటాం, దాని స్టోరీ తర్వాత చెప్తాం. కానీ అందరూ నాగమల్లి గారు నాగమల్లి గారు అని పెట్టింది. అప్పుడు నాగమల్లి గారు సునంద. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ఎం సునంద బైపీసీ. మా సార్ శ్రీనివాసాచారి బిజినెస్ చేస్తారు. మాకు 2 పిల్లలు. బాబు నెట్వర్క్ ఇంజనీర్గా జాబ్ చేస్తాడు, అమ్మాయిగా బీటెక్ ఫైనల్ ఇయర్. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఆత్మీయ స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు ఎం మంజుల. నేను ఎవరో కూడా మీరే చెప్తున్నారు. నేను లక్ష్మణరావు సార్ గారి అమ్మాయిని. నేను ప్రజెంట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. మేము ప్రజెంట్ అక్కడే ఉంటున్నాం. నాకు 2 పిల్లలు, బాబు పాప. 2 ఎంఎస్ కంప్లీట్ చేసుకుని జాబ్ చేస్తున్నారు. మా వారు డాక్టర్, ఇల్లంతగుంట్లోనే ప్రాక్టీస్ చేస్తారు. పిల్లలు యూఎస్ఏలో ఉన్నారు. థ్యాంక్ యూ మంజు. మా వారు టీచరు, మాకు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తారు. So thank you for organizing this meeting by Ravi and వేదిక మీద ఉన్న గురువుల గారు అందరికీ నమస్కారాలు. ఇది నేను 1 month నుంచే కాన్స్టెంట్లీ చూస్తున్నాను గ్రూప్. సో దే హావ్ టేకెన్ సో మచ్ ఆఫ్ ఇనిషియేటివ్ టు ఆర్గనైజ్ దిస్ మీటింగ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అప్పుడు ఆ రోజులలో 88లో సిరిసిల్ల కాలేజీలో అడ్మిషన్ రావాలంటే ఐఐటి ముంబై, ఐఐటి ఢిల్లీ అనేది ఉండేది. I got the seat in Vemnavada, but somebody told me to why you are training in Vemnavada, why don't you go in Sicily? So I got the admission. So thank you very much, sir. And this foundation, whoever working anywhere, so this is we have spread over to all over India, and everybody, most of the people are settled by the way of teacher, by way of whatever may be. But this is only the root level has been provided by the teachers. And presently I am working as a general manager in Kattana Corporation of India Limited, Delhi, which is a PSU under Ministry of Railways. I am having 2 children. One is a son and he is pursuing some coaching in Delhi, and my daughter is pursuing BTech, and my wife is housewife. And thank you very much for coming all of you here. And I am also grateful to you teachers. And okay, thank you. మరియు మిత్రులకు నమస్కారములు. మా వైఫ్ ఇందిరా, గవర్నమెంట్ టీచర్ అట్ గౌట్ హై స్కూల్ మట్ఫోర్డ్ సికింద్రాబాద్. నేను జూనియర్ లెక్చరర్గా మల్కాజ్గిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పనిచేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటున్నాము. 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వచ్చేసి యూఎస్లో ఉంది, చిన్న అమ్మాయి వచ్చేసి మహేంద్ర యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్. ఈరోజు మా పెద్ద అమ్మాయి బర్త్డే కూడా ఇదే రోజు ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ టైం తీసుకోవద్దు. నెక్స్ట్ రామచంద్రం. ఒకసారి క్లాస్ వేయడం అందరూ ఒకసారి.
చెప్పాలని ఇప్పుడు కలుసుకున్నాం. ముందుగా మనకి చదువు నేర్పించినటువంటి గురువర్యులు ముందట మాట్లాడడం అనేది హనుమంతుడి ముందట కప్పగొంతలు వేసినట్టే. కానీ 86, 88 బ్యాచ్ అనేది ఒక అద్భుతమైనటువంటి బ్యాచ్. ఎలా అంటే ముఖ్యంగా ఇక్కడ మిత్రులు రవి, శ్రీలత, శ్రీధరు, వేణుగోపాలు ఈ ఏర్పాటు చేయడంలో కృషి చేసిన అందరికీ కూడా నేను వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా పేరు వచ్చి కె రామచంద్రం, మాది దుమాల ప్రాపరు. మా మేడం బాలమణి, మా బాబు ఎంఎస్ స్టేట్స్లో ఉంటున్నాడు, పాప బీటెక్ 4th ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇక అప్పటి గురించి చెప్పాలంటే ఇక్కడ హనుమంతరావు సార్ ఫిజిక్స్ సార్ నా గురువు, మళ్ళీ సార్తోనే కలిసి పని చేసిన. అట్లాగే లక్ష్మణరావు సారు ప్రిన్సిపల్ గా చేశారు. నిజంగా ఈరోజు జూనియర్ కాలేజ్ కాపాడబడుతుంది అంటే లక్ష్మణ్ సార్ లేకపోతే అది సాధ్యమయ్యే పని కాదు. అలాగే సార్ దగ్గర మళ్ళీ నేను చేయలేనాక సారు డిస్ట్రిక్ట్ పోస్ట్లో ఉన్నాడు, ఆర్ఐఓ డివిఓ చేశారు. సారు లాంటి వాళ్ళు జిల్లాకు ఒక 10 మంది ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెట్ అవుతుంది. ఒక 10 మంది కనుక ఉంటే జిల్లాకి ఆల్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని కూడా సెట్ అవుతాయి అని చెప్పి నేను ఏది మనస్ఫూర్తిగా ఉంటుంది. మరి ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి ఇక్కడ సిరిసిల్లలో ఇంతమందిని అంటే ఒక మిత్రులారా క్షమించాలి, ఒక 37 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. ఒక జనరేషన్ గ్యాప్. చాలా మంది తాతలు అయ్యారు, అమ్మమ్మలు అయ్యారు. కానీ ఈ అభిమానం ఏదైతే ఉందో ఇప్పటికీ 37 ఇయర్స్ తర్వాత ఫ్రెష్గా ఉండడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఇంకా మిత్రులు మాట్లాడాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ప్రెసెంట్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ గా చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీ మైక్ 2 ఫీట్ల దూరం పెట్టి కూడా మీ వాయిస్ వినపడతారు. అంటే మీరు ఉపన్యాసం ఇచ్చి మీ వాయిస్ హై పిచ్ లో చాలా కంఠం మధురంగా తయారై. గుడ్ మార్నింగ్. నా పేరు సురేందర్ రెడ్డి అండి. నేను కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్ వర్క్ చేస్తాను సిన్స్ 23 ఇయర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ గురువులందరికీ నమస్కారం, అదేవిధంగా తోటి మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ సెలబ్రేషన్కి చాలా కృషి ఉంది. ఎప్పుడు గ్రూప్లో సెలబ్రేషన్ చేసుకున్నామంటే మా మిత్రురాలు వెంటనే February 30 అని చెప్పి ఎప్పుడు వస్తుందిరా February 30 అంటే ఇవాళ February 30 అనుకోవాలి. అవునా కదా? కాబట్టి మీ కృషి చేసిన అందరి మిత్రులకి ధన్యవాదాలు. మా మేడం సేమ్ ప్రొఫెషనే, బట్ నేను కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్ చేస్తాను. మా మేడం అయితే కన్స్ట్రక్షన్ చూసుకుంటుంది. నాకు 2 పిల్లలు. మా బాబు వచ్చేసి కామినేని మెడికల్ కాలేజ్లో 4th ఇయర్, అదేవిధంగా బాబు వచ్చేసి కార్తికేయ రెడ్డి 10th క్లాస్. అదేవిధంగా ఆయన ఒక స్పెషల్ ఉంది ఇక్కడ మా గురువులలో చక్రధర స్వామి ఉన్నాడు. సార్ వచ్చేసి మా మేనమామ గురువు, మా అక్కకు గురువు, మా బ్రదర్ గురువు, నాకు కూడా గురువు. అదేవిధంగా హై స్కూల్లో ఒక తెలుగు లెక్చరర్ ఉండే, గాల్రెడ్డి సార్ టీచర్ ఉండే. ఆ గాల్రెడ్డి సార్కి సార్ 2 కొలీగ్స్. ఆ విధంగా కూడా సార్తో చాలా అనుబంధం ఉండేది. అంటే ఎంత అంటే సార్ ఇంటికి పోని డే ఉండకపోయేది, అంత స్పెషల్ అనిపించేది సార్ తోటి. కానీ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ. సత్యంగా ఫస్ట్ ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ అంటే ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాన్ని చేసిన మన మిత్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గురువర్యులు లక్ష్మణరావు అంటే ఆ రోజులలో ఒక టైగర్ అంటే ఇంతకుముందు టైగర్ కన్నా ఎక్కువనే. అది లక్ష్మణరావు చూస్తే పక్కపండి సైడ్కి వెళ్ళిపోదు అంతే. అక్కడి నుంచి వచ్చిందంటే బయటకు వచ్చిండు, సారు బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్గా మొత్తం ఎక్కడో అక్కడ గప్చుప్, అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు
మన జూనియర్ కాలేజీ ఏదైతే మన జూనియర్ కాలేజీ ఉన్నదంటే సార్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే సార్ యొక్క కృప వల్లనే మన జూనియర్ కాలేజ్ బతుకుతుంది. లేకపోతే అంతా చుట్టూ ఆక్రమించితే అప్పటిదప్పుడైనా ఆటోమేటిక్గా టోటల్గా కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి ఎవరిని కూడా రానియకుండా ఒక టైగర్లా ఆ జూనియర్ కాలేజీని కాపాడి మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను యాజ్ ఏ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ అంతకుముందు చెప్పదండి కరీంనగర్ మొత్తం నేను ఆ ఏరియాలో పనిచేశాను. ఆ ఏరియాలో ఉండడం వలన మనకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నేను ఇక్కడికి మొన్న ట్రాన్స్ఫర్ ఇక్కడనే పెద్దూరులో పనిచేస్తున్నాను ఇప్పుడు. అదేవిధంగా మా మిస్సెస్ కూడా టీచరే. నాకు 2 బాబులు. ఒక ఆయన NIT ఉత్తరప్రదేశ్లో అయిపోయింది. ఇంకో బాబు MBBS మొన్న సీట్ వచ్చింది, 550 మార్కులు వచ్చాయి. మొన్నే నీట్లో 550 మార్క్స్ వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఎం కనకయ్య, కందికట్కూర్, విలేజ్ కందికట్కూర్. మా మిస్సెస్ తులసి, మా బిడ్డ శిరీష, ఒక కొడుకు ఒక బిడ్డ MPC. హనుమంతరావు సార్ ఇప్పుడు ఎట్లా కూడా అప్పుడు కూడా అట్లే ఉన్నాడు. హనుమంతరావు సార్ ఏం మాట్లాడు, అప్పుడు అట్లే ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు. హనుమంతరావు సార్ క్లాస్కి వచ్చినాకనే జాబ్ చేస్తున్నారు. హనుమంతరావు సార్ సేమ్ టు సేమ్ ఉన్నది. థ్యాంక్ యూ. ముందుగా మన గురువులకు నమస్కారాలు, మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజుగా అనిపిస్తుంది. అవి అంతకుముందు ఇంటర్ చదువుతున్నప్పుడు ఏదైతే మనం అందరం కలిసి ఉన్నామో ఆ విధంగానే ఇప్పుడు కూడా అదే వాతావరణం నాకు అనిపిస్తుంది. అయితే మా ఆవిడ రమ, ఇప్పుడు కూతురు శ్రీలేఖ MBBS 4th ఇయర్. మా అబ్బాయి కూడా వచ్చారు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. మళ్ళీ మనవాడు కూడా ఉన్నాడు ఇప్పుడు. సరే, ప్రస్తుతం అయితే నేను వ్యవసాయం చేస్తున్నాను. మా విలేజ్ కొండాపూర్, కోనసాపేట. నేను ఆ రోజులలో మీ అందరినీ చూస్తే ఈరోజు చూస్తున్నా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు అసలు ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న గురువులకు పాదాభివందనాలు. అలాగే వేదిక ముందున్న నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను చదివింది ఇంటర్ 2nd ఇయరే. 1 సంవత్సరంలో ఇంతమంది స్నేహితులు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. 37 సంవత్సరాల తర్వాత ఇలా కలవడం చాలా సంతోషం. నా పేరు విజయలక్ష్మి. నేను తెలుగు లెక్చరర్ నర్సయ్య సార్ గారి వాళ్ళ తమ్ముని కూతుర్ని. మాకు 2 పిల్లలు. నేను ప్రస్తుతం తంగలపల్లి సర్పంచ్గా వర్క్ చేస్తున్నాను. మా ఆయన పేరు రవీందర్, తను కూడా పొలిటికల్గానే తిరుగుతారు. మా బాబు USA MS అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. మా అమ్మాయి పాలిటెక్నిక్ లెక్చరర్ గవర్నమెంట్. రీసెంట్గా నాకు మన్నాడు పుట్టాడు, మొన్ననే 6వ నెల. థ్యాంక్ యూ. ముఖ్యంగా శ్రీలత గారు, తర్వాత సతీష్, విజయేందర్ రెడ్డి, ఇంకెవరో నాకు ఇంటర్లో అంతా తెలుసు, కానీ తెలుసు రాజేశ్వరి అని చాలా టాపర్నే ఉండే. నేను మొన్న పోయిన ఇయర్ కూడా SSC గెట్ టుగెదర్ చేసుకున్నాము. అప్పుడు కూడా చాలా టాపర్ అని అందరూ గుర్తు చేశారు. కానీ చాలా నాది బ్యాడ్ లక్ అంటే నేను ఇంటర్లో వాళ్ళు చాలా క్లెవర్ ఉండి కూడా ఏం చేయలేకపోయాను. అది నా దురదృష్టము. సరే, మా హస్బెండ్ మా బిజినెస్ ఇక్కడ స్టీల్ షాపు. నాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బిజినెస్, 2వ అబ్బాయి చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయింది. నాకు ఒక మనమరాలు. చాలా చాలా థ్యాంక్స్. ఈ వేదికను ఏర్పాటు చేసిన వారి అందరికీ చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. గురువులకు నమస్కారం. నా పేరు ఇరుమామిడి వెంకటరమణారెడ్డి. మా మిస్సెస్ నవ్య, 2 పిల్లలు. అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తుంది.
బాబు కలుగుతుంది. అందువల్ల నా ఎదుగుపై నా గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా నేను బైపీసీ స్టూడెంట్ను కొంచెం వారు సంబంధించిన గురువు వర్యులు రమణేశ్వర గారు వచ్చారు. చాలా సంతోషము. వస్తారు రారు అనుకున్నారు కానీ వచ్చారు. చాలా సార్ అంటే చాలా భయమే, కానీ మాకంతా అనిపించబోతుంది. మిగతా వాళ్ళు అమ్మో రమణేశ్వర చాలా భయము అని చాలా భయపడేవాళ్ళు. మేము మాత్రం బైపీసీ స్టూడెంట్స్ మాత్రం చాలా శ్రద్ధగా సార్ చెప్పేవాళ్ళు చాలా శ్రద్ధగా వినేవాళ్ళు. మాకు చాలా ఎంకరేజ్ అంటే చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సార్కు మరోసారి పాదాభివందనాలు జరుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెళ్లి వరకు మాతోటి కొలి వర్క్ చేసేవారు. నా పెళ్లి నుండే పరిచయం రవి. ఓకే, క్లాస్మేట్ అనే విషయం తెలియదు నాకు. అప్పుడు క్లాస్మేట్ అనే విషయం తెలియదు. నేను రమ్మక్క తిరిగేది. అందుకే పెళ్లి చేశాడు. క్లాస్మేట్ కాబట్టి పెళ్లి చేశాడు. అందరు మిస్ అయ్యారు, ఆయన చేశాడు. ఓకే. వేదికను అలంకరించినటువంటి గురువుల గారులందరికీ పాదాభివందనాలు. నా పేరు కె రమాదేవి. నేను బైపీసీ స్టూడెంట్ని. మా వారి పేరు వి నారాయణ రెడ్డి గారు. నాకు 2 పాపలు. పెద్ద పాప సాఫ్ట్వేర్ ఇంజనీరు, చిన్న పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ప్రస్తుతం వారు అందుబాటులో లేక నేను ఈ ప్రోగ్రాంకి తీసుకురాలేకపోయాను. ఇలాంటి సువర్ణ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు ఎం శ్రీధర్, మాది తంగలపల్లి. నాది ఎంపీసీ గ్రూప్. నాకు ఒక బాబు ఒక పాప. మా నాన్న పేరు దేవదాసరావు, టీచర్. హై స్కూల్లో సిరిసిల్లలో చెప్పాడు. మా బాబు ఇంజనీర్, పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. గురువులందరికీ పాదాభి నమస్కారాలు. మరి మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు ముఖ్య మహేష్. సర్లా మా పాప చెల్లు లక్ష్మీ శివారు. నేను ఎంపీసీ. లక్ష్మీ శివారు పాప లక్ష్మీ శివారు. సో 7th క్లాస్. మీ మాధవి. పైన గురువులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్. మీరు కండక్ట్ చేసిన ఫ్రెండ్స్కి ప్రత్యేక శుభాభివందనాలు. నా పేరు టి మాధవి, బైపీసీ స్టూడెంట్ని. కొన్ని కారణాల వల్ల ఇవాళ ఫంక్షన్ నుండి మా హస్బెండ్ రాలేకపోయారు. మా ఒకే పాప నాకు పెళ్ళయింది. 2 మనవాళ్ళు 8 years 5 years. థ్యాంక్ యూ. మీరేం చేస్తారు అది చెప్పలేదు. ఫస్ట్ అది చెప్పలేదు. హాలీవుడ్ వాళ్ళు పొలిటీషియన్. నేను పొలిటీషియన్ కరెక్టే. మాజీ ఎంపీటీసీని, ఇప్పుడు మండల ప్రెసిడెంట్ నేను. థ్యాంక్ యూ. రాజాంబి తర్వాత గౌరీ. స్నేహితులకి నమస్కారం. నా పేరు రాజగంభీరరావు, మా వైఫ్ మాధవి. నేను ప్రస్తుతం బళ్ళారిలో ఉంటున్నాను. నాకు బాబు పాప. బాబు యూరోప్లో ఉంటున్నాడు, మాస్టర్ చేస్తున్నాడు. పాప మెడిసిన్ కోర్స్. అందరికీ నమస్కారం. గురువులకు పాదాభివందనం. నా పేరు గౌరిశెట్టి శ్రీనివాస్, బైపీసీ. మిస్సెస్ లక్ష్మి, మా బాబు సూర్యతేజ. అమ్మాయి మ్యారేజ్ అయింది. మనవాడు శ్రీలత వాళ్ళ డాక్టర్ మ్యారేజ్కి ఎత్తున్నాను, కానీ ఇంత సక్సెస్ అవ్వడం అందరికి సంతోషంగా నాకు అనిపిస్తుంది. పెరుమాల సుధాకర్. తర్వాత నాయని అందరూ. నా పేరు రామేశ్వరమూర్తి, మా భార్య పేరు విశ్వశ్రీ. నాకు ఒక బాబు ఒక పాప. బాబు జాబ్ చేస్తున్నాడు, పాప బీటెక్ చదివింది. నేను ఈ ఫార్మసీ నేను 20+ లో కరీంనగర్లో. థ్యాంక్స్ అండి. నాయని అంజయ్య. గురువుగారులకు నమస్కారం మరియు నా తోటి మిత్రులందరికీ అభినందనలు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అలయన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు నందయ్య, అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్గా టీఎస్ ట్రాన్స్ఫర్లో పనిచేస్తున్నాను కరీంనగర్లో. నాకు 3 అమ్మాయిలు. మా మిస్సెస్ హౌస్ వైఫ్. 2 అమ్మాయిలకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ మనవాళ్ళతో బిజీ ఉండడం రాలేదు. ఈసారి మళ్ళీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే డెఫినెట్గా విత్ మనవాళ్ళతో వస్తాను. థ్యాంక్ యూ. దేవేంద్రరావు. నా పేరు
తూడి దేవేంద్రరావు, పొలనూరు. నేను హైదరాబాద్ ఆల్వాలో ఉంటున్నా. లక్ష్మి, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు ఇప్పుడు బీటెక్ అయిపోయింది, ఒక జాబ్ చేస్తున్నారు, ఇంకా ట్రై చేస్తున్నారు. ఇన్ని రోజులకు మనం అందరం కలిసినందుకు చాలా చాలా సంతోషం. మనం లక్ష్మణరావు సార్ చేయబట్టే ఇప్పుడు కాలేజీ చూస్తున్నాం అన్నది. అప్పుడు ఆ సార్ స్ట్రిక్ట్ చేయబట్టే ఇప్పుడు మేము ఇట్లా ఉన్నాం. మనకు చదువు అప్పుడు అంటే భయం ఉండే, ఇప్పటి వాళ్ళకంటే ఏం లేదు. ఇప్పుడు ఏమన్నంటే సార్ తర్వాత మేరు శ్రీధర్. ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులకు అందరికీ వందలు. నా పేరు మంత్రి శ్రీనివాస్, ఆవులూరు. మా భార్య జ్యోతి, కూతురు రచన, కొడుకు సాములు, హైదరాబాద్. థ్యాంక్ యూ మేరీ శ్రీనివాస్. గురువులకు పాదవివందనాలు మరియు మిత్రులకు వందనాలు. ముందుగా నా పేరు శ్రీధర్, మా మిస్సెస్ లావణ్య. నాకు ఇద్దరు బాబులు. పెద్ద అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు యూఎస్లో, చిన్న అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను వ్యాపారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా గురువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వి హనుమాన్లు. నేను ఎంపీసీ గ్రూప్. ఇంకా ఒక విషయం ఏంటంటే, నేను ఎప్పుడు అప్పుడు ఇప్పుడు నాకు ఒకే రకంగా గడుపుతుంది. కారణం ఏంటంటే, నేను అప్పుడు ఇర్రెగ్యులర్గా ఉండేవాడిని కాలేజీకి. కాబట్టి ఫ్రెండ్స్ దాదాపుగా చాలామంది నాకు పరిచయం లేదు. ఇప్పుడు కూడా అట్లానే ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరిని మాట్లాడేయాలో ఎవరి పేరు ఏంటో తెలియకుండా ఉంది. ఇకపోతే మా మిస్సెస్ నందవ్వ, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలలో పెద్ద అబ్బాయి ఎస్ఐగా ప్రస్తుతం కరీంనగర్లో పనిచేస్తున్నాడు. చిన్న అబ్బాయి కానిస్టేబుల్ ఇక్కడే లోకల్లో పనిచేస్తాడు. ఈమె మా చిన్న కోడలు ప్రత్యూష. ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. వచ్చిండు. మీరు గురువులకు పాదాభివందనాలు, మిత్రులకు మరియు అందరికీ కూడా శుభాభినందనలు. నా పేరు పోకల్ శ్రీనివాస్, ఎంపీసీ. మా మిస్సెస్ లావణ్య. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి గూగుల్లో చేస్తాడు, చిన్న అబ్బాయి టీచర్స్ చేస్తాడు. నేను సిరిసిల్ల నివాసం ఉంటాను. థ్యాంక్ యూ. మిత్రుడు అందరికీ నమస్కారం. నా పేరు రాజ్కుమార్, ఎంపీసీ. నాకు ఇద్దరు పిల్లలు, పాప సిఏ పాప. ఫామ్స్ ఎవరైతే రాయకుండా ఉన్నారో, నింపకుండా ఉన్నారో దయచేసి నాకే ఇవ్వగలరు. డ్యూటీ కరెక్ట్ చేస్తాడు. మంచిగా సుదర్శన్, దేవేంద్ర, మంజుల, ఇద్దరు కూతురు ఇలా సైకిలా, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. పెద్ద అమ్మాయికి నాకు పెళ్ళైంది, చెన్నైలో ఉంటారు. అప్పుడు ఈ అవకాశం అరేంజ్ చేసినందుకు చాలా మంచిగా సుదర్శన్. మొదటగా గురువులకు పాదాభివందనాలు. మా గురువు గారైన డాక్టర్ పూర్ణచంద్ర గారు పాదాభివందనాలు. మా మిత్రులకు నమస్కారము. మా మిస్సెస్ కుమారాణి, మా అబ్బాయి సాయి ప్రత్యుమ్య, అమ్మాయి సాయి ప్రపూర్ణ, మ్యారీడ్, ఇద్దరు అబ్బాయిలు. చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలని కూడా అనిపించలేదు. అందరికీ చాలా సంతోషం. మొదటగా గురువులకు పాదాభివందనము, మిత్రులకు నమస్కారం. నా పేరు దేవేందర్, ఎంపీసీ. మా ఆవిడ పేరు మాధవి. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఎంబీఏ ఫైనల్ ఇయర్, చిన్న అబ్బాయి బీటెక్. నేను ప్రస్తుతం హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన గురువులు మరియు నా తోటి
విద్యార్థులందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నా పేరు బొద్దుల సుదర్శన్, భార్య మాధవి. మాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు పూర్తయినాయి. 2 పెద్ద అమ్మాయికి మనమడు, చిన్న అమ్మాయికి మనవరాదు, కొడుకు. తర్వాత బిడ్డ. నాకు ఒక మనవడు వచ్చాడు, మనవరాలు వచ్చింది. తర్వాత మా అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. నేను ప్రస్తుతము వ్యాపారంలో స్థిరపడి ఉన్నాను. మా పెద్దలు సెంట్రల్ గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఇండియాలో డిప్యూటీ డైరెక్టరు, చిన్నలు కస్టమ్స్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ ఆఫీసర్గా చేస్తున్నాడు. మా భార్య మాధవి BA BEd, ప్రస్తుతము ఇంటి వద్దనే ఉంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్. దాసరి శ్రీనివాస్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఒక విజ్ఞాన్ హై స్కూల్ అని కొత్త బస్టాండ్లో నడుస్తుంది, దానికి నేను కరెస్పాండెంట్గా ఉన్నాను. అది 27 years ఇండస్ట్రీ. మా మిస్సెస్ రేణుక, మాకు 2 పిల్లలు. బాబు PG చేస్తున్నాడు, పాప బీటెక్ 3rd year చేస్తుంది. ఈనాటి యొక్క ఈ మన ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి మన గురువారులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా తోటి స్నేహితులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఏ మాలతి. నాకు 1 బాబు 1 పాప. హైదరాబాద్లో ఉంటాను. బాబు రాకేష్, కోడలు మృదుల. ఇదంతా ఏర్పాటు చేసినది అందరికీ ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డి శ్రీలత. మా వారు రిటైర్డ్ టీచర్. నాకు 2 బాబులు, పెద్ద బాబు 8, చిన్న బాబు US. సత్యనారాయణ. నా పేరు జ్ఞాన సత్యనారాయణ, సిరిసిల్ల వ్యాపారము. శ్రీమతి గారి పేరు ఉమా. 2 ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోడలు పెళ్ళయింది, 2 జాబ్ చేస్తారు. అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది చెన్నైలో. అందరికీ గురువులకు పాల్గొన్నారు, తోడుమిత్రులకు నమస్కారాలు. నా పేరు చంద్రమౌళి, వెంకటాపురం గ్రామం. నాకు కొడుకు బిడ్డ, ఇద్దరికి పెళ్ళిళ్ళు. అందరికి నమస్కారం. ఇంకా తెలవారదేవి ఇది చీకటి విడిపోదే, ఇంకా తెలవారదేవి ఇది చీకటి విడిపోదే. ఇంకాలో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్ని నాళ్ళు వేచిన హృదయం ఎగిసి పడుతుంటే, ఇంకా తెలవారదేవి ఈ చీకటి విడిపోదే, ఇంకా తెలవారదేవి ఈ చీకటి విడిపోదే. విశ్వానుదేవ సవితుర్దురితాని పరాసువ భద్రం తన్నాసువ. ఓం యాం వేదాం దేవగణాః పితరస్సోపాసతే తయా మామధ్యమేవయాతే వేదావినం కురు స్వాహా. ఓం అగ్నేయ సుఖారాయ. ఉపన్యాసకులు, ప్రియాత్మ బంధువులారా, చాలా శుభదినము. మీ అందరికన్నా ఎక్కువ నాకు శుభదినము. వై బికాజ్ నేను 1970లో ఈ లైఫ్ మధ్య అక్కడ నేను PhD చేశాను. ఆ తర్వాత LLB చేశాను. అక్కడి వచ్చిన తర్వాత నేను కర్ణాటక వచ్చిన. లాస్ట్గా అక్కడక్కడ 2-3 ప్లేసులు తిరిగాను. 2006లో నేను SRR డిగ్రీ కాలేజీలో నుంచి రిటైర్ అయిపోయాను.
ఆ తర్వాత నేను ఒక పిహెచ్డి ఎల్ఎల్బీ కూడా చేసిన తర్వాత నేను రిటైర్మెంట్ అంతకుముందు గ్రామీణ బ్యాంకుల అసిస్టెంట్ మేనేజర్ చేస్తుంటే ఒక కాలేజీకి పోతే ఒక ఇన్స్టిట్యూషన్ పోతే అక్కడ చిన్నవాడి నుంచి వెళ్ళి కలెక్టర్ లాగా వస్తుంటారు. సమాజం బాగుంటుంది అని అనుకున్నాను. ఒక 30 ఏళ్ళ సర్వీసులో నేను అనుకున్నది అంత సాటిస్ఫాక్షన్ నాకు ఇప్పటికీ లేదు. అసలు నేను అనుకున్నది సాధించలేకపోయినాను అనుకుంటా ఒక లెక్చరర్. అయితే ఇప్పుడు మనం చూసేటువంటి వ్యక్తులలో ఎవరి దగ్గర మాతృభక్తి కనిపించదు, ఎవరి దగ్గర దేశభక్తి కనిపించదు. ఈ దేశంలో ఎంత గొప్పది ఒక్క ఈ దేశం పేరేంటి ఎవరికి తెలియదు. ఇది ఒకసారి రత్నగర్భం అనుకుంటారు, ఇది ఒక భారత దేశం అనుకుంటారు, ఇది ఒకసారి ఆర్యవర్తం అనుకుంటారు. తూర్పులో రాజ్యం వచ్చిన తర్వాత హిందూ దేశం అయింది, క్రిస్టియన్లు వచ్చిన తర్వాత ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఇది ఇండియా అయింది. ఇప్పుడు ఏ వరంలో అనేది ఎవరికి అర్థమవుతుంది, ఎందుకంటే ఎవరికి వారే స్వాతంత్రులు అయిపోయారు. అయితే భారతదేశంలో సామాన్యంగా ఇప్పుడు నాకు చూసుకుంటే మీరు అన్నట్టు ఉంటే చాలామంది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయారు. దాదాపుగా మేము అప్పుడు ఉన్నప్పుడు భయాంగనో నయాంగనో 15 వయసు మీకు ఉన్నప్పుడు మేము విద్య బోధించాము. ఆ తర్వాత 15 నుంచి 25 అయింది, 30 అయింది, 45 వచ్చింది. ఇంకా 10 ఏళ్ళు అయితే మీ పరిస్థితి వేరుగా ఉంటుంది. 10 ఏళ్ళు ముందు పోతే మీ పరిస్థితి వేరుగా ఉండే. ఇది చాలా డేంజరస్ ప్లేస్. యువకులకు 18, 20 ఎట్లయితే అజ్ఞానంలో డేంజర్ ఉంటుందో ఇది కూడా మీకు అన్నిట్లో మీకు అన్ని అనుకూలం ఉన్నది. మేము ఏదైనా చేయగలవచ్చు కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అనేటువంటిది కూడా అహంభావం ఉంటుంది. ఎందుకంటే అందరూ పిల్లలు అయిపోయారు, ఎస్టాబ్లిష్మెంట్ అయ్యారు, డబ్బు బాగా వస్తుంది. కాబట్టి మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తారు? అన్ని జీవుల కన్నా మానవ జీవం ఒక ఉత్కృష్టమైనటువంటిది అనిపించింది. నేను ఎందుకంటే చాలామంది ఏంటంటే రమేశ్వరం అంటే చాలా స్ట్రిక్ట్, చాటుగా తిట్టుకుంటూ ఉంటారు, ఏడుగా తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా తిట్టుకున్నా ఐ డోంట్ కేర్. వై బికాస్ చూడండి, ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక అమ్మాయి ఉన్నాడు. ఆ పిల్లవాడు పక్కన దొంగతనం చేస్తున్నాడు, 2 ముగ్గురు చూస్తున్నారు, గమ్ముకుంటున్నాడు. పిల్లవాడు వచ్చి ఇంటికి వచ్చి తల్లితోటి ఏదో తీసుకొచ్చిన వస్తువు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఆ పక్కన ఇంకోటి చూసి వచ్చి మీ వాడు కూడా దొంగతనం చేసింది అంటే ఆ తల్లి ఏం చేస్తుంది? చెప్పకుండా ఒక్కడేస్తుంది. మరి మిగతా వాళ్ళు చూసుకుంటున్నారు, వీడు దొంగతనం చేసినప్పుడు అన్నరా అన్నారు. తన తల్లికి అంత మాతృ బాధ ఉంటుంది. నా పిల్లవాడు ఏం కావాలి? బుద్ధిమంతుడు కావాలి, సదాచారి కావాలి. అట్లా నేను చూసాను. నేను ఎందుకు మీరు కోపడ్డా అర్థమైందా? మాతృశక్తికి ఉన్నంత గొప్పతనము, మాతృప్రేమ ఉన్నంత ప్రపంచంలో ఎవరికీ ఉండదు. నేను ఇప్పుడు ఏజ్ ఆఫ్ 75 క్రాస్ ఇప్పటికీ మా అమ్మ ఉన్న ఇప్పుడే జస్ట్ అయిపోయింది అనుకో, తల్లికి 90 ఏళ్ళు మనం ఉన్న మనల్ని 5 సంవత్సరాల పిల్లవాడు. ఆ మాతృశక్తి ఎవరికి రాదు అని చెప్తున్నాను. ఇంకో విధంగా మీరు నేను చెప్పినట్టుగా మన ఈ దేశంలో చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ ఉన్నది, ఎంప్లాయ్మెంట్ ఉన్నది, హెల్త్ ఉన్నది, ఎనర్జీ ఉన్నది, ఆ తర్వాత మనీ కూడా ఉన్నది. ఇక మీకు ఏం తక్కువ ఉన్నది? हम कुछ भी कर सकते, अच्छा भी कर सकते, बुरा भी कर सकते. ఇవాళ ఎవరు ఉన్నాడు, ఎవరు అడుగుతున్నాడు, ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చేస్తున్నారు. ఈ దేశంలో ఉండేటువంటి 2 వ్యవస్థలు ఉన్నాయి. ఇంకొకటి నేను చెప్పాలి, చాలా ఈ సృష్టిలో మనకు ఒక మనుస్మృతిలో ఒకటి ఉండేది. అసలు నేను ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటిది తర్వాత వాస్తవం అయితే ఒకసారి రికార్డ్ చేసుకోండి. తర్వాత నేను ఈ దేశంలో నేను చెప్పేటువంటిది ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక సెక్స్ కానీ, ఒక ప్రాంతానికి, ఒక దానికి సంబంధించి కాదు, సర్వమానవులకు భూమి మీద ఉండేటువంటి వ్యక్తులకు ఇది అవసరమైనట్టు. ఇక్కడ మన వాస్తవంగా ఏముండదంటే ఆశ్రమ వ్యవస్థలు ఉండే ఒకప్పుడు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం ఆశ్రమం ఉండే. ఇప్పుడు అవన్నీ ఎవరికి తెలియదు. ఇప్పుడు మన పిల్లలకు ఇంతమంది అమెరికా పోతారు, డబ్బులు వస్తున్నాయి. ఋతువులు ఏంటంటే తెలియదు, తెలుగు మాసాలు ఏమంటే తెలియదు, దిక్కులు ఎప్పుడున్నాయంటే తెలియదు. ఈ భారతదేశంలో జన్మించారు. వాస్తవంగా భారతదేశంలో జన్మించినందుకు మనం చాలా గర్వపడాలి. ప్రపంచంలో ఏ దేశంలో అయినటువంటి విద్య ఈ దేశంలో ఉన్నది. ఇది దేనికి? వేదాలకు మాత.
ప్రపంచంలో ఉండేటువంటి అందరూ ఒకప్పుడు తక్షశిల నలందలో ఈ దేశానికి చదువుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఏమైతారో మరి, కానీ మనకు గొప్పది మనం మర్చిపోయాం. ఇంకొకటి వర్ణ వ్యవస్థ కూడా ఉన్నది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఉన్నాయి. ఇక్కడ చాలా మంది నాకు ఒక దగ్గర కూడా అభిమానులు కొంతమంది వచ్చి ఏం సార్ ఇది అని చెప్పారు. అట్లా కాదు. ఇంకోటి మనుస్మృతిలో ఒకటి ఉన్నది వస్తుంది, జన్మనా జాయతే శూద్ర సంస్కార ద్విజ ఉచ్యతే. ఈ సూత్రం ఎవరిదో, జన్మనా జాయతే శూద్ర, పుట్టుకతోటి ప్రతి ఒక్కరు మలమూత్రం ద్వారా పుట్టిండు. సంస్కారా ద్విజ ఉచ్యతే, సంస్కారం అయిన తర్వాత రెండో జన్మ అవుతుంది. అది ఏమని చేసాడు, ఇక్కడ తల్లిదండ్రులు మొట్టమొదటి చెప్పాలి. ఇంకోటి తల్లిదండ్రుల గురించి ఒకటి ఉన్న శిక్ష, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవ అంటాడు. ఇంకోటి కూడా మాతృమాన్ పితృమాన్ ఆచార్య వేదం. అంటే ఎవరి యొక్క తల్లిదండ్రులు గురువు బుద్ధిమంతుడు జ్ఞానులు ఉంటే ఆ పిల్లలు సదాచారులు న్యాయగా ధర్మాత్ములు అదిగా ఉంటారు. ఇంకొకటి ఈ దేశంలో ఇంకోటి మీరు అందరు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒక ముస్లిం వ్యక్తి ఉంటే మాకు కురాన్ అంటారు, ఒక క్రిస్టియన్ ఉంటే మాకు సృష్టిలో రెండు రకాలైనటువంటి దేవతలు ఉన్నారు. ఒకటి జడ దేవతలు, ఇంకోటి చేతన దేవత. చేతన దేవతలు ఎవరు? తల్లి, తండ్రి, గురువు, అతిథులు, ఇంకా తోడు బంధువులు. వీళ్ళని విడిచిపెట్టి మనం ఏం వెళ్తున్నాం, జడ దేవతలను పూజిస్తున్నాం. నేను ఒక వ్యక్తిని మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి వాళ్ళు అవుతాం. ఒకవేళ తాగుబోతులతో స్నేహం చేస్తే నేను తాగుబోతులు అవుతాను. నేను మద్యపానం ఉంటే ఒక సిగరెట్ తాగుతూ శోభ చేస్తే నేను ఇస్తాను. నన్ను ఎంతమంది ఎన్ని విచారిస్తుంది. నేను ఒకవేళ స్ట్రిక్ట్గా ఉన్నట్టే ఈసారి ఎట్లా డ్రెస్ వేసుకొచ్చిండు, ఏమి డ్రెస్ వేసుకొచ్చిండు, ఏమి ఉన్నది, ఎన్ని ఆలోచన చెప్తాడు. విద్యార్థులు 50 మంది ఉన్నప్పుడు ఒక వ్యక్తిని 50 రకాలుగా మనం స్టడీ చేస్తారు తెలుసా. జిల్లాల మీద అట్లా అనుకోకూడదు. నాకు ఇంకొకటి మనకు ఒక ముఖ్యమైన చెప్తున్నాను, ప్రతి మానవుడు కూడా పంచమహాయజ్ఞాలు చేయాలి. ఏమైనా ఈ సార్ ఏమంతా నేను బాటనీ లెక్చర్ అనుకుంటే బాటనీ చెప్తాను అనుకుంటాను, నాకు ఇదో పనికిరాని చెప్తాను అనుకుంటాను. 10 ఏళ్ళ వరకు మీరు 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద ఏమన్నారు, రమణయ్య సార్ ఏందా ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఇంత కఠగా ఉన్నాడు. ఆ ఫలితం ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇది చెప్పేది రేపు 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీకు గుర్తుకు రావాలి. నేను అందుకని ఒక పుస్తకం తీసుకొచ్చిన, ఇది నేను మర్చిపోతానండి. ఇది ఒక పుస్తకం నేను తీసుకొచ్చాను. దయచేసి ఇట్ ఈస్ మై అథెంటిక్ అడ్వైస్, సిన్సియర్ ఆనెస్ట్ అడ్వైస్. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. ముఖ్యంగా ఎవరైతే ఒక టీచర్గా ఉన్నారో, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ పుస్తకం నాకు ఎప్పుడు పరిచయం అయింది, ఎప్పుడైనా 1983లో ఇది నాకు పరిచయం అయింది. అప్పుడు దీనికి 10 రూపాయలు ఉండే. దీని ఎత్తు బంగారం కూడా ఇచ్చినా కూడా ఇది నేను ఇవ్వనంత విలువగల పుస్తకం. ఇప్పటికీ ప్రపంచంలో 150 ఏళ్ళ కింద ఈ పుస్తకం దయానంద మహర్షి రాశాడు. దీంట్లో రాసినటువంటిది ఎవరు కూడా తప్పు అనలేవు. మన వాళ్ళు ఇప్పుడు మన ఏంటంటే ఆయుర్వేద గ్రంథం ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇది ఒకటి మన ఒక థియరిటికల్గా ఉండేటువంటిది. అయినా ఇంకొకటి షోడశ సంస్కార విధానం కూడా రాశాడు. ఇదొక పుస్తకం ఉన్నది. ఇది ఏం చేస్తుందంటే పంచమహాయజ్ఞాల గురించి కానీ, నిత్య ప్రాణాయామం అంటే ఏంది, మెడిటేషన్ అంటే ఏంది, ఇవన్నీ గురించి చెప్పేది. ఎన్టీ రామారావు ఇక్కడ లేడీస్కు రిజర్వేషన్ వచ్చిందో నేను మా క్లాసులు చెప్పిన, వాస్తవం చెప్పిన, ఇది నాకు గుర్తున్నది. అక్కడ విజయనగరం ఉన్నారనుకుంటా. ఇక్కడ నుంచి చూడూరి 1983లో అందరికి ఉద్యోగాలు వస్తే మగవాళ్ళు గంటలు పట్టాల్సి వస్తారు. ఇది నాకు చాలా గుర్తుకున్నది. నేను కరిమల్లకు చూస్తే ఆడవాళ్ళంతా అసలు ఉద్యోగం పోతుంటే మగవాళ్ళంతా బైక్ మీద తీసుకొస్తూ వేసాడు. ఇదే పని. దానికి ఒకటి వర్క్ బుక్ ఇస్తాడు. వర్క్ బుక్ ఇస్తాడు చూసారా, వర్క్ బుక్ ఇస్తాడు. ఏం చేయాలి? సృష్టిలో భగవంతుడు ఈశ్వరుడు అంట. నేను భగవంతుడు అంట. ఈశ్వరుడు 3 వస్తువులు తయారు చేసాడు. 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి ప్రకృతి, ఆత్మ, పరమాత్మ. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు ఏంటంటే, మనం చూసి లావు ఎత్తులు చూసి ఇదే మనిషిని చూసి ఇది ఆత్మ అనుకుంటాను, ప్రకృతిని చూసి పరమాత్మ అనుకుంటాను. నేను ఎక్కడైనా చూసినా కూడా ఈ మ్యారేజ్ ఫంక్షన్స్ అయితే కదా, ఏమి లైఫ్లు, ఏమి ఖర్చులు, ఒక్కొక్కరు కోట్ల డబ్బులు ఖర్చు పెడతారు. ఎక్కడ చదువుతారు? నేను అనంతగానే ఇప్పుడు నాకు ఆబ్దారీగా అనుకోండి,
ఒకవేళ ఒక్కొక్కరు 10,000 పెట్టి విగ్రహాలు పెడుతున్నారు. ఆ 10,000 పెట్టి మీరు మండలం కొట్టి స్కూల్ పెట్టచ్చు కదా, పాఠశాలలు పెట్టచ్చు కదా. కొత్త క్లాస్ ఉంటుంది, తర్వాత అన్నది వచ్చింది, అన్నది వచ్చిన తర్వాత నిద్ర మొబైల్ నిద్ర. మీరు అన్నదిన తర్వాత ఇంత ఫ్రెష్ ఉండదు. అందుకొరకే భారతదేశంలో ఎప్పుడైనా గృహప్రవేశం కానీ అది కానీ 12 గంటలకు ముందు ప్రారంభించేవాళ్ళు, అర్థమైందా? సరే, ఇక్కడ ఇంకోటి, భారతదేశంలో త్రైతవాదం ఉన్నది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అనేటువంటి. ఎప్పుడైతే మనిషి ఆత్మను మనకు సృష్టించి ఇచ్చిండో, దీనికి ఎట్లయితే ఒక ఫ్రిడ్జ్ కొట్టే మనకి వర్క్ బుక్ ఎట్లుంటుందో, దానికి వర్క్ బుక్ ఏంటిది? వేదాలు. వేదాలు 4 జ్ఞానము, కర్మ, ఉపాసన గురించి చెప్పుకున్నాడు. కాబట్టి ఈ భారతదేశంలో ఆర్యావర్తంలో మన పూర్ణ ఉండేటువంటిది వేదాలు. కాబట్టి మనం మీరు ఏమనుకుంటారు? ఇంకో విషయం కొంతమంది మీకు తెలుసుంటే సచ్చిదానంద స్వరూపులు అనుకుంటారు. ఇంకోటి మన మంత్రంలో శాంతి శాంతి 3 సార్లు అంటారు. ఏమైనా ముచ్చట పెట్టము రాదు, తెలుసా ఎవరికన్నా? శాంతి శాంతి అనేది. అయితే ఇంకొకటి నేను ఏమనుకున్నా, టీచర్లు అందరికీ కూడా ఒక నా క్లాసు అని చెప్పిన అందరికీ ఒక సెకండ్ సండే ఉండు, సెకండ్ సాటర్డే ఉండు సండే గురించి. అప్పుడు వాళ్ళకు ఆసనం అంటే ఏంటి, ప్రాణాయామం అంటే ఏంటి, సండే అంటే ఏంటి, అగ్నిహోత్రం అంటే ఏంటి, అన్నీ చెప్పాలనుకున్నా. నా దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి, 2 ఇస్తాను, అవి 2 చదువుకోవాలి. దయచేసి నేను ఇంకోసారి చెప్తున్నాను, ఇది మానవులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా చదివేటువంటి విషయం. ఇది ఖరాబ్ ఉన్నదంటే దానికి అతిథికి ఎవరు అంతేనా? ఈ బుక్కులు నేను తెప్పిస్తుంటే, నేను ఎలా ఉంచండి తెప్పిస్తుంటే, కానీ అర్థమైంది. అందుకనే మీరు అడిగిన టైం మీకు ఇచ్చినామని అనుకుంటున్నా. తర్వాత మీరు చెప్పినట్టుగా టీచర్స్ నెంబర్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుంటాం సార్. వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని కల్పిస్తాం. ఒకసారి మీరు మొబిలైజ్ చేయాలనుకుంటే టీచర్సే ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళందరి నెంబర్స్ కూడా మీకు ఇస్తాము. మా అందరితో క్లాసు పెట్టండి. మేము మీరు అనుకున్నటువంటి ఆశయాన్ని మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం సార్. ధన్యవాదాలు. ఇప్పుడు లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్